వెల్కమ్ టు హేమాస్ వరల్డ్. ఇవాళ వ్లాగ్లో వచ్చేసి నా పనులు, నా డే ఎలా స్టార్ట్ అయ్యింది, నేను ఏమేమి వర్క్స్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూపించాను. వీడియో కొంచెం లెంతీగా ఉంది, అయినా చూడండి, లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా టిఫిన్లో వచ్చేసి ఇవాళ మేము అలసంద కర్రీ చేసాము. అండ్ నేను ఫస్ట్లో మీకు బాదాం చూపించాను. నేను డైలీ నైట్ బాదాం 4 వేసుకొని నానేసుకొని మార్నింగ్ పరగడుపున తినేస్తాము. ఇది అందరూ అలవాటు చేసుకుంటే బాగుంటుంది. ఇంకా అలసందలు వాష్ చేసేసుకొని కర్రీ చేయడానికి పెట్టాను. ఈ కర్రీ అందరికీ తెలుసు, డీటెయిల్గా ఏమీ పెద్ద చూపించలేదు, అంటే నేను ఎలా చేసుకుంటున్నా అనేది మాత్రమే చూపించాను. మీకు అందరికీ నచ్చుతున్నాయి ఈ వీడియోస్, నా వీడియోస్ నచ్చుతాయని అనుకుంటున్నాను. కర్రీ కోసం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా అన్నీ వాష్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. మీరు ఎలా చేసుకుంటారు అనేది కూడా నాకు కింద కామెంట్ చేయండి. మార్నింగ్ చాలా హడావిడిగా అన్ని వర్క్స్ బిజీగా ఉంటాయి. నేను ఒక హౌస్ వైఫ్ అండ్ పిల్లల్ని మెయింటైన్ చేస్తూ నాకు ఒక బిజినెస్ కూడా ఉంది. నేను ఆ బిజినెస్ని కూడా రన్ చేస్తూ ఉంటాను. ఆ బిజినెస్ ఏంటి అనేది ముందు వీడియోస్లో చూపిస్తాను నేను మీకు. ఒక 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను. మీరు ఇవాళ టిఫిన్లో ఏం తిన్నారు నాకు అది కామెంట్ చేయండి అందరూ. తర్వాత వేయడానికి ఒక బాండిల్ పెట్టి కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర, ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి అన్నీ వేసుకున్నాను. పచ్చిమిర్చి అండ్ కారం రెండూ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒట్టి పచ్చిమిర్చి వేసుకొని చేసుకున్నా కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. కొంచెం ఉప్పు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, పసుపు వచ్చేసి నేను ఇంట్లోనే వేసుకుంటాను. నా టెర్రస్ మీద ఉంది. ఒక 4-5 టబ్స్ వరకు వేసుకుంటాను. నాకు ఇయర్ వరకు అదే వస్తుంది. అలసందలు ఇలా మెదిపితే అది మెత్తగా అయిపోయినట్టు, లేదా గట్టిగా ఉంటే మనకు కడుపు చాలా నొప్పి వచ్చేస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం దాన్ని మెత్తగా ఉడికించుకోవాలి. రొట్టెలు వేసిన దీన్ని కాంబినేషన్ జొన్న రొట్టెలు అయితేనే చాలా బాగుంటుంది. కొంచెం వేడి నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి, అప్పుడైతేనే మనకు రొట్టెలు బాగా వస్తాయి. అంటే పిండి నేను వేసుకొచ్చి 15 డేస్ అయిపోయింది, అందుకే కొంచెం వేడి నీళ్ళు వేస్తున్నాను. ఆ రోజే ఒక 4-5 డేస్ అయితే మాత్రం మామూలుగా చల్ల నీళ్ళతో వేసుకొని రొట్టెలు వేసుకోవచ్చు. ఇంక తర్వాత ఇలా పైన కొంచెం చల్ల నీళ్ళు వేసుకొని, మరీ చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోకూడదు, సాఫ్ట్గా కలుపుకోకూడదు, కొంచెం గట్టిగా కలుపుకొని ఇలా మనం మెదిపేటప్పుడు కొంచెం వాటర్ వేసి బాగా పిండిని బాగా స్మూత్గా చేయాలి. ఎంత పిసికితే మనం పిండి అంత రొట్టెలు బాగా వస్తాయి, పొంగుతాయి, చాలా సాఫ్ట్గా అనిపిస్తాయి. ట్రై చేయండి ఇలా. ఎవరెవరు రొట్టెలు తింటారు? ఇప్పుడున్న జనరేషన్లో రొట్టెలు తినడానికి చాలా బాధపడుతున్నారు పిల్లలు. వాళ్ళకంతా ఫాస్ట్ ఫుడ్డే కావాలి. నేనైతే ఖచ్చితంగా స్ట్రిక్ట్గా పిల్లలకి ఖచ్చితంగా జొన్న రొట్టెలు మాత్రం పెడతాను. జొన్న రొట్టెలు, చపాతీ ఇవే నేను ఎక్కువ. ఇడ్లీ, దోశ చాలా తక్కువ మా ఇంట్లో. నేను నైట్ అయినా కూడా ఒక్కొక్కసారి జొన్న రొట్టెలే వేస్తాం. మార్నింగ్ వేయకపోతే నైట్ జొన్న రొట్టెలు వేస్తాను, లేదా చపాతీ చేస్తాను, రాగి రొట్టెలు, సద్ద రొట్టెలు, ఇలా నేనైతే ఖచ్చితంగా రొట్టెలన్నీ చేసుకుంటాను. ఇలా ఎవరెవరు ప్రిపేర్ చేస్తారో నాకు కామెంట్ చేయండి. రొట్టెలు తింటే మనకు శరీరానికి బలం ఉంటుంది, అంటే టైంకి ఆకలి అవుతుంది. ఈ నానాగడ్డి ఎంత తింటే టైంకి ఆకలి అవ్వదు, కడుపు నిండదు, కడుపు డిస్టర్బ్ కూడా అవుతుంది. ఇలా కొంచెం వాటర్ చేత్తోనే వేసుకుంటాను నేను. చాలామంది క్లాత్తో కూడా వేసుకుంటారు. క్లాత్లో కాకుండా నేను చేత్తోనే వేసుకుంటాను. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఒక సైడ్ తిప్పేసుకొని ఇంకో సైడ్కి కూడా కాల్ చేసుకోవాలి. చాలా ఈజీ. అందరూ జొన్న రొట్టెలు వేయడం కష్టం అంటారు, కానీ
ట్రై చేస్తే అన్నిటికంటే ఇదే బెస్ట్, చాలా ఈజీ కూడా. పిండి మనం ఎంత మెత్తగా కలుపుతామో అలా మనకి ఇక్కడ రిజల్ట్ కనిపిస్తుంది. జొన్న రొట్టెలు బాగా పొంగుతాయి. నేను ప్లేట్లో అట్లా ఏం పెట్టుకొని ఇలా బుట్ట పెట్టుకొని ఉంటాను. ఈ రొట్టె వచ్చేసి స్పెషల్ అండి మా అమ్మాయి కోసం. మా అమ్మాయికి ఇలా వట్టిగా ఉంటే ఇష్టంగా తింటుంది. ఇది నా టిఫిన్. ఇంకా జొన్న రొట్టె వేసిన రోజు కిచెన్ అయితే చాలా మెస్సీగా ఉంటుంది. కర్రీ తిన్న తర్వాత కూడా మరీ ఇంత కర్రీ మిగిలింది. గ్యాస్ కూడా చాలా మెస్సీగా ఉంది. ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి టైల్సే. మేము ఇల్లు కట్టించుకునేటప్పుడు నాకు చపాతీ కోసం అని చేసి ఇవ్వమంటే ఆయన ఇలా కట్ చేసి ఇచ్చాడు. నాకు ఇక్కడ కౌంటర్ టాప్ మీద బాగా పట్టింది, పెద్దగా కూడా ఉంది కాబట్టి నేను దీని మీదనే చపాతీ, జొన్న రొట్టెలు, ఇంకా నాకు చాపింగ్ బోర్డ్ లాగా కూడా ఇదే యూజ్ అవుతుంది కాబట్టి దీన్నే పెట్టుకున్నాను. అన్నీ అయిన తర్వాత క్లీన్ వాష్ చేసుకుంటాను ఇలాగా. మీ అందరికీ పేరున థ్యాంక్స్ అండి. నేను పెట్టిన ఫస్ట్ వీడియోకే చాలామంది లైక్స్ ఇచ్చారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇలాగే ముందు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీకు అందరికీ మంచి కంటెంట్తో ఉండే వీడియోసే తీసుకొస్తాను నేను. ఇంకా ఫార్వర్డ్ చేయండి. మన ఛానల్ చాలా మంచిగా ముందుకు గ్రో అవ్వాలని కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ వల్ల. నాకు క్లాత్తో తుడుచుకోవడం ఇష్టం ఉండదు. నాకు పీచ్ వేసి కొంచెం విమ్ వేసి అంతా క్లీన్ చేసి ఇలా వాటర్ వేసుకొని క్లీన్ చేసుకుంటేనే నాకు ఇష్టంగా ఉంటుంది. అదెందుకో నాకు క్లాత్తో తుడుచుకుంటే పెద్ద ఇష్టం అనిపించదు, ఇంకా జిడ్డుగా ఉందనే అనిపిస్తూ ఉంటుంది. నేను ఎప్పుడు ఇలా వాటర్ వేసే వాష్ చేసేసుకుంటాను. అంటే ఏవైనా కొంచెం తక్కువ వంట చేసిన రోజు, ఓన్లీ రైస్ పప్పు అలా చేసిన రోజు మాత్రమే కొంచెం క్లాత్తో వేసుకొని తుడిచేసుకుంటాను. అంటే దీనికి కూడా నేను సపరేట్గా క్లాత్ పెట్టుకుంటాను. నాకు నీట్నెస్ అనేది చాలా ఇష్టం. నాకు నీట్నెస్ లేకపోతే సరిపోదు. ప్రతిరోజు కిచెన్ క్లీన్ చేసుకుంటాను నేను. ఈవినింగ్ అవుతే ఈవినింగ్ క్లీన్ చేసేస్తాను, లేదా టిఫిన్ అయిన తర్వాత క్లీన్ చేసేసుకుంటాను. ఎందుకంటే నేను షాప్కి వెళ్ళేసి వచ్చి ఈవినింగ్ నైట్ లేట్ అయిపోతుంది కాబట్టి ఓసారి చేసుకుంటాను, ఓసారి చేసుకోను. అంటే వీలుని బట్టి చేసుకుంటాను నేను. ఈ బాక్స్ ఉంది చూడండి, వాటర్ వేసి కడుగుతున్న బాక్స్. ఇది వచ్చేసి నేను కిచెన్ వేస్ట్ అంతా దీంట్లోనే వేసుకుంటాను. నేను ఏది బయట పాడేయను కిచెన్ వేస్ట్. నాకు టెర్రస్ గార్డెన్ ఉంది. టెర్రస్ గార్డెన్ మీద అన్నీ వేసేసుకుంటాను కిచెన్ వేస్ట్. ఇంకా ముందు వీడియోస్లో నా టెర్రస్ ఎలా ఉంది, టెర్రస్ గార్డెన్లో ఏమేమి వేసుకున్నాను అనేది కూడా చూపిస్తాను. మళ్ళీ చెప్తున్నా, ప్లీజ్ లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఖచ్చితంగా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను వీడియో పోస్ట్ చేయగానే ఫస్ట్ వీడియో మీకే వస్తుంది. ఇలా మొత్తం అంతా వాటర్తో క్లీన్ చేసుకున్నాను. నా కిచెన్ వచ్చేసి చాలా చిన్నదండి. నా కిచెన్ నా ప్రపంచం, నా వరల్డ్ అది. ఎందుకంటే నాకు వంట చేయడం అనేది చాలా ఇష్టం. నేను తినకపోయినా వంట చేసి ఎవరికైనా పెడితే వాళ్ళు తిని బాగుంది అని హ్యాపీగా చెప్తే నాకు అదే పెద్ద సంతోషం. నేనే తినాలని కాదు, నాకన్నా ముందు నాకు వేరే వాళ్ళకు పెట్టడమే చాలా ఇష్టం. ఇలా అన్నీ వాష్ చేసేసుకుంటాను. ఇక్కడ 2 బాటిల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది పెద్దది వైట్ వచ్చేసి ఇందులో విమ్ ఉంటుంది. అది ఇంకోటి ఆరెంజ్ కలర్లో ఉండేది హ్యాండ్ వాష్. అదే హ్యాండ్ వాష్ హ్యాండ్ మేడ్ అండి, నేనే తయారు చేసింది. అది ఎలా తయారు చేసుకున్నాను అనేది మీకు ఇంకా ముందు వీడియోస్లో కూడా చూపిస్తాను. ఇక్కడ కూడా మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటున్నా. వాటర్ ఉంటాయి కాబట్టి కొంచెం క్లాత్ పెట్టి తుడుచుకుంటే తడి ఆరిపోతుంది, ఇంక మనం ఏమైనా పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇది నా కిచెన్ కటర్ అని చెప్పచ్చు, ఇంకా అది ఏదైనా చెప్పచ్చు. అది ఉండడం వల్ల నాకు చాలా ఈజీ అయిపోయింది. నా స్టవ్ ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఇలా ఉండిపోయింది. ఇవి వచ్చేసి నువ్వులుండలు.
అంటే మండే రోజు మేము పాలు పోసాము, అవి నువ్వులు ఉండలు. నేను ఉండలు కూడా ఎవరికైనా కావాలంటే చేసిస్తాను. నేను కుకింగ్ కూడా చేసిస్తాను ఎవరికైనా కావాలి అంటే, క్యాటరింగ్ లాగా. ఇలా కిచెన్ అనేది క్లీన్ చేసేసుకొని నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను. ఇంకా వంట చేసుకోవాలి కాబట్టి నేను వీలుని బట్టి మార్నింగే స్నానం చేసేసుకొని టిఫిన్ చేసేస్తాను. ఇన్ కేస్ ఏదైనా కొంచెం లేజీగా అనిపిస్తే మాత్రం టిఫిన్ అయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఇంక నేను టిఫిన్ చేసుకొని వంట పని చేసుకొని నేను షాప్కి వెళ్తాను. సింపుల్గా రెడీ అవుతాను. నేను పెద్ద మేకప్ ఏం వేసుకోను. నేను వాడే ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ నేనే ఇంట్లో తయారు చేసుకున్నవి. అంటే క్రీమ్ కానీ కాటుక, లిప్ బామ్స్ ఇవన్నీ నేనే ఇంట్లో తయారు చేసుకుంటాను. ఎందుకంటే నేను కాస్మెటిక్ ఫార్ములేటర్ని, అంటే న్యాచురల్గా హెర్బల్గా అన్నీ నేనే తయారు చేస్తాను. ఇవన్నీ మీకు కావాలి అంటే ముందు వీడియోస్లో చూడండి, నేను ఎలా ప్రిపేర్ చేస్తాననేది చూడండి. నేను వినాయకుడిని స్నానం చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అవ్వగానే ఫస్ట్ పక్కనే నాకు వినాయకుడు ఉంటాడు. ఆ వినాయకుడిని మొక్కి ఇంకా డే స్టార్ట్ చేసుకుంటా. మళ్ళీ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాను ఇవాళ. అంటే నేను ఒక 4-5 డేస్కి అయ్యేంత వరకు మాత్రమే చేసుకుంటాను. ఒకేసారి ఒక జార్ బాటిల్స్ లాగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం నాకు ఇష్టం ఉండదు. నేను ఫ్రిడ్జ్లో ఐటమ్స్ చాలా తక్కువ తింటాను, ఎక్కువ స్టోర్ ఫ్రిడ్జ్లో చేయను. నేను ఫ్రిడ్జ్ కూడా నాకు పెద్దది ఉన్నా కూడా అందులో పాలు, పెరుగు, పూలు ఏవైనా ఉండేవి మాత్రమే స్టోర్ చేస్తాను. ఇంకా ఆఫ్టర్నూన్కి రైస్, టమాటా కర్రీ, ములక్కాడ టమాటా కర్రీ చేశాను. నేనైతే ఇలా చేసుకుంటాను. మీరు ఎలా చేసుకుంటారు అనేది నాకు కామెంట్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా నేను ఎప్పటికప్పుడు చేస్తాను. నెలలు పెట్టను చేసి. ఫ్రిడ్జ్లో అయితే అసలే స్టోర్ చేయను. ఫ్రెష్గా ఇంకా ఒక 5 మినిట్స్ ముందే ప్రిపేర్ చేయడానికి స్టార్ట్ చేసుకొని ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని వేసుకుంటాను. ఇలా అన్నీ నార్మల్గా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం కొబ్బరి పొడి. నేను కొబ్బరి పొడి కూడా తయారు చేసి పెట్టుకోను, ఎప్పటికప్పుడు మిక్సీ పట్టి వేస్తాను. తగినంత వాటర్, మాకు కొంచెం లూజ్గా ఉండాలి రైస్లో కలుపుకొని తినడానికి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని చేస్తాను. మా ఆయనకి టైట్గా గట్టిగా గ్రేవీగా ఉంటే ఇష్టం ఉండదు. యాక్చువల్లీ ఇది నేను ఓన్లీ పాత్రలోనే చేస్తాను, ఎందుకంటే ములక్కాడలు ఉన్నాయి కాబట్టి కుక్కర్లో పెట్టాను. ములక్కాడలు కొంచెం ముదిరినట్టున్నాయి, అందుకని కుక్కర్లో విజిల్ చేయించాను. ఇదిగోండి, ఇలా రెడీ అయిపోయింది కర్రీ, ఆఫ్టర్నూన్ కర్రీ. నేను పెద్దగా ఏమీ 2-3 ఐటమ్స్ చేస్తాను అంతే, కానీ ఎక్కువగా చేసేసి పెట్టేసి అవి ఒకటి తినము. లైట్గా మధ్యాహ్నం పూట పప్పు, రైస్, ఇలా టమాటా కర్రీ ఇలా ఏదో ఒకటి చేస్తాం. ఇది వచ్చేసి నేను కాస్మెటిక్ ఫార్ములేటర్ బిజినెస్ చేస్తానని చెప్పాను కదా, నాకు సున్నిపిండి ఆర్డర్ వచ్చింది ఇవాళ. సున్నిపిండి కోసం ఈ ఐటమ్స్ అన్నీ కొంచెం ఎండలో ఆరబెడుతున్నా, తడి ఉండకూడదు అని చెప్పేసి. ఈ వీడియో నెక్స్ట్ ఎలా చేశాననేది కూడా మీకు ముందు చూపిస్తాను. ఇంకా వరలక్ష్మి వ్రతం కోసం అన్నీ ఒక రోజు ముందే ఫ్రూట్సు, పూలు అన్నీ తెచ్చుకున్న. ఈ ఒక్కరోజు ముందుకే రేట్స్ ఇంతగా ఉన్నాయి, చాలా రేట్స్ ఉన్నాయి. మళ్ళీ మనం ఆ రోజే వెళ్తే ఇంక మనకు బిల్లు చాటబారట అంత అయిపోతుంది. 100 రూపీస్ పావు కిలో ఇవాళ చామంతి పూలు. అన్నీ 100 రూపీసే, ఏవి తక్కువ లేవు. ఇంక మరీ రేపటికి అయితే ఇంకెంత రేట్ అవుతాయో తెలియదు. అన్నీ ఆ రోజే తెచ్చుకొని చేసుకోవాలంటే కూడా కష్టం కాబట్టి నేను అన్నీ ఒక రోజు ముందే తెచ్చి ప్రిపేర్ చేసుకుంటాను. మీరందరు వరలక్ష్మి వ్రతానికి ఏమేమి తయారు చేసుకుంటున్నారు? ఇంకా నైట్ మళ్ళీ నిన్న దోశ పిండి ఉండింది కాబట్టి అవే దోశలు వేసుకుంటున్నా. పన్నీర్ దోశలు వేసి ఇమ్మన్నారు పిల్లలు. నేను 3 టైమ్స్ ఖచ్చితంగా కుక్ చేస్తాను. మా ఇంట్లో 3 పూటలు వండిన తర్వాతనే తింటారు. మార్నింగ్ది, ఆఫ్టర్నూన్ది, నైట్ తినమంటే ఎవ్వరూ తినరు.
ఏదో ఒక రోజు అడ్జస్ట్ అవుతారే కానీ రోజు అంటే అస్సలు కుదరదు. 3 టైమ్స్ కుక్ చేయాల్సిందే, 3 టైమ్స్ క్లీన్ చేయాల్సిందే. ఇలా కొంచెం సెజ్వాన్ సాస్ వేసాను. ఇంకా దీని మీద మనకేం చట్నీ ఏం అవసరం ఉండదు. కావాలనుకుంటే చట్నీ వేసుకొని కూడా తినొచ్చు. మా పిల్లలు మేము చట్నీ లేకుండానే తినేస్తాం ఇలాగే ఒట్టిగా. కొంచెం ఆనియన్స్, పన్నీరు, కొంచెం పప్పుల పొడి ఉంటే కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయిపోయింది పప్పుల పొడి, చేసుకోవాలి. కొంచెం బటర్ ఆర్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. బటర్ ఉంది కాబట్టి నేను బటర్ వేసాను. బటర్ వేస్తే దోశ కొంచెం క్రిస్పీగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవ్వండి రెడీ అయిపోయింది. నైట్ మళ్ళీ కిచెన్ ఇంత మెస్సీగా ఉండిపోయింది. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, సబ్స్క్రైబ్.